తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ రైతులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న పింఛన్వాహులకు, రైతు బంధు కోసం వేచి చూస్తున్న రైతన్నలకు ఈ వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ వచ్చే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా నా సబ్స్క్రైబర్స్, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో ముందు వరుసలో ఉండి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకాన్ని మనము లాస్ అయితే మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి 6 నుంచి 8 మాసాల సమయం అయితే పడుతుంది. కావున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్క వీడియోని చూసి ప్రతి ఒక్కరూ తొందరలోనే ప్రజా సంక్షేమ పథకాన్ని అయితే పొందండి. మనం ఈరోజు ఈ వీడియోలో రైతులకు శుభవార్త, అదేవిధంగా రైతు బంధు 15 ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది, గ్యాస్ సిలిండర్ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఎప్పుడు పడతాయి, ఆసరా పింఛన్లు, పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 రూపాయలు ఎప్పుడు వస్తాయి, మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ ఎప్పటి నుంచి ఉంటుంది, అదేవిధంగా 60% మందికి రద్దు, 40% మందికి కలిపారు కదా, అసలు దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా రైతులకు శుభవార్త. ఎవరైతే బియ్యాలు కానీ, మక్కలు కానీ పంపించేశారో, అమ్మకాలకు పంపించేశారో దానికి సంబంధించిన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరైతే అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా రైతు బంధు, ఇప్పటివరకు రైతు బంధు 2, 3, 4 ఎకరాల వరకు పంపిణీ అయితే జరగడం జరిగింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది. కానీ 15 ఎకరాల వారికి మాత్రం ఆసరా పింఛన్ల పంపిణీ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది. మరి ఈ 5 నుంచి 15 ఎకరాల వరకు కూడా వచ్చే నెల మే వరకు ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా పంపిణీ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. మరి ఖరీఫ్ పంటలకు సంబంధించి కూడా 15 ఎకరాల వరకు రైతు బంధు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇస్తామని అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇంకా గ్యాస్ కు సంబంధించి 1000 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ వాళ్ళు కొన్న వారందరికీ 500 రూపాయలకు సంబంధించి రీఎంబర్స్మెంట్ డబ్బులు అయితే అకౌంట్ లో జమ అవుతున్నాయంట. కావున ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఆసరా పింఛన్లు 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలని 6016 రూపాయలకి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. మరి ఈ పింఛన్లో అయితే పాత వారికి రద్దు చేస్తూ కొత్త వారిని కలుపుతూ కూడా కొత్త లిస్టు రిలీజ్ చేసి జూన్ నుంచి పెరిగిన ఆసరా పింఛన్లను ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. పాత వారికి రద్దు చేయడానికి గల కారణం రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, అదేవిధంగా చాలా ఎక్కువ సంఖ్యలో సదరం సర్టిఫికెట్స్ తప్పుగా పెట్టి ఆసరా పింఛన్లను పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తరుణంలో అర్హులైన వారికి మిస్ చేయకుండా ఎవరైతే ఫేక్ గా తీసుకుంటున్నారో వాళ్ళందరినీ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ అయితే చేయనుంది. మరి ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిణీ చేస్తుంది. ఈ పంపిణీ కూడా అతి త్వరలో ప్రారంభమవుతుంది. రాగానే మనం అప్డేట్ రూపంలో, నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగానే పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగానే మీకు వీడియో చేయడం జరుగుతుంది. మరి ఇది బ్యాంకులో వస్తుందా లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారా కూడా క్లియర్ గా తెలుసుకోవాల్సి అయితే ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీడియో అయితే నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.